పాలిసెట్లో భాగంగా ఈరోజు మనము యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్లోకి వెళ్ళే కన్నా ముందు ఇప్పుడు మనకు ఆమ్లాలు అనగానేమి, క్షారాలు అనగానేమి మరియు లవణాలు అనగానేమి మనం చూద్దాం. ముందుగా ఆమ్లాలు అనగా జనరల్గా రుచికి పుల్లగా ఉండేటివి ఆమ్లాలు అని అంటాము. అంటే సపోజ్ యాసిడ్స్ అనుకుంటే రుచికి పుల్లగా ఉండేవి. అలా కాకుండా మనం కెమిస్ట్రీ పరంగా చెప్పాలంటే ఏ సబ్స్టెన్స్ విచ్ గివ్స్, సపోజ్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ని మనం తీసుకున్నట్టయితే అది H+ అయాన్స్ను ఇచ్చినట్టయితే ఇట్ ఈజ్ ఏ యాసిడ్ అని. సపోజ్ ఇక్కడ HClని మనం తీసుకున్నట్టయితే H+Cl- మనం చెప్పుకుంటాం. అంటే దిస్ సబ్స్టెన్స్ ఏదైతే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉన్నదో అది H+ అయాన్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని యాసిడ్ అంటాము. అలానే HNO3 నత్రిక్ ఆమ్లం ఉంది, నైట్రిక్ యాసిడ్ కూడా ఇది H+ అయాన్స్ని ఇస్తుంది కాబట్టి ఇది మనము యాసిడ్ అంటాం. అంటే ఒక ప్రోటాన్ను ఇది డొనేట్ చేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ H2SO4 తీసుకుందాం. దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనకు 2 H+ అయాన్స్ని ఇవ్వడం జరుగుతుంది. SO4 2- మనం రాస్తాం. అంటే ఏ సబ్స్టెన్స్ విచ్ గివ్స్ H+ అయాన్స్, ఏవైతే H+ అయాన్స్ని ఇస్తున్నాయో వాటిని మనము యాసిడ్లుగా పేర్కొంటాం. అయితే దీంట్లో అర్హీనియస్ అనే సైంటిస్ట్ ప్రకారము H+ అయాన్ డోనార్ ఏవైతే H+ అయాన్లను ఇస్తాయో వాటిని యాసిడ్స్ అని అనడం జరిగింది. ఇకపోతే బేసిస్ విషయానికి వస్తే బేసిస్ ఇవి కాస్త జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంట్లో బేసిస్ సపోజ్ సోడియం హైడ్రాక్సైడ్ మనం తీసుకుందాం. దీన్ని మనము బేస్గా చెప్తాం. ఎందుకు? దీంట్లో OH- అయాన్స్ Na+ అండ్ OH- అయాన్లు ఉన్నాయి కాబట్టి వీటిని బేసిస్గా మనం పేర్కొనడం జరుగుతుంది. అలానే మీరు కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకోండి. దాంట్లో కాల్షియం 2+, దీంట్లో OH-, అంటే ఇక్కడ ఏం జరిగింది? దీంట్లో OH- అయాన్ల ప్రభావం వల్ల దానిలో క్షారత్వాన్ని కలిగి ఉంటాయని అర్హీనియస్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అంటే ఒక అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారము ఏ సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ అండ్ విచ్ గివ్స్ H+ అయాన్స్, ఏవైతే H+ అయాన్స్ని ఇస్తాయో వాటిని యాసిడ్లని, ఆమ్లాలని, ఏవైతే OH- అయాన్స్ ఇస్తాయో వాటిని బేస్ అని మనం అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్. మనము ఒక నీలి లిట్మస్ను మనం పెట్టినట్టయితే దాని నుండి ఎరుపు లిట్మస్కు కన్వర్ట్ అవుతుంది. అంటే దాన్ని బట్టి మనము యాసిడ్గా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ అయితే అది బేస్గా మనం చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో యాసిడ్లో కింగ్ ఆఫ్ కెమికల్స్ అని దేన్ని అంటారు? సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ H+ అయాన్స్ ఆర్ H+ అయాన్ డోనార్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్ అని, OH- అయాన్ డోనార్ ఈజ్ నోన్ యాజ్ బేస్ అని మనం అంటాము. అకార్డింగ్ టు అర్హీనియస్, HCl ఈజ్ ఏ యాసిడ్, H2SO4 ఈజ్ ఏ యాసిడ్, HNO3 ఈజ్ ఏ యాసిడ్. సో ఈ విధంగా ఇవన్నీ యాసిడ్స్గా మనము పేర్కొనడం జరుగుతుంది. అలానే బేసిస్ విషయానికి వస్తే NaOH ఈజ్ ఏ బేస్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్, KOH ఈజ్ ఏ బేస్. సో ఈ విధంగా మనకు ఇక్కడ మనం బేసిస్
OH మైనస్లు ఉండడం వల్ల వాటిని మనము బేసెస్గా పేర్కోవడం జరిగింది. అంటే ఇక్కడ అకార్డింగ్ టు అర్హీనియస్ H+ అయాన్ ఇచ్చినట్టయితే వాటిని యాసిడ్ అని, OH మైనస్ ఇచ్చినట్టయితే వాటిని బేస్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ యాసిడ్స్ బేసిస్ నియమాల ప్రకారము 3 సిద్ధాంతాలుగా విభజించడం జరిగింది. ఒకటి అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారము H+ అయాన్లు ఇచ్చేటివి యాసిడ్లని, OH మైనస్ ఇచ్చేటివి బేస్ అని చెప్పడం జరుగుతుంది. అలానే బ్రౌన్స్టర్డ్ లౌరీ సెకండ్ సిద్ధాంతం ప్రకారము మనం చూసినట్టయితే H+ అయాన్లు ఇచ్చేది అకార్డింగ్ టు బ్రౌన్స్టర్డ్ లౌరీ థియరీ ప్రకారము H+ అయాన్ డోనార్ ఈజ్ ఏ యాసిడ్, H+ అయాన్ డోనార్ ఈజ్ ఏ యాసిడ్ అని. ఇకపోతే బేస్ అంటే H+ అయాన్ యాక్సెప్టార్, అంటే H+ అయాన్లను తీసుకునే వాటిని మనము బేస్ అంటాము. అంటే ఇక్కడ మనం ఒక స్టేట్మెంటు మనకు జనరల్గా క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు, అర్హీనియస్ యాసిడ్స్ ఆర్ బ్రౌన్స్టర్డ్ యాసిడ్స్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అవును. ఎందుకోసం అంటే అర్హీనియస్ ప్రకారము మనకి H+ అయాన్లు డోనార్ ఈజ్ కాల్డ్ యాసిడ్ అని, అకార్డింగ్ టు బ్రౌన్స్టర్డ్ లౌరీ థియరీ ప్రకారం కూడా మనకి H+ అయాన్స్ అంటే H+ అయాన్ డోనార్ ఈజ్ ఏ యాసిడ్ అని మనం చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ అర్హీనియస్ బేసిస్ ఆర్ నాట్ బ్రౌన్స్టర్డ్ బేసిస్, అంటే అర్హీనియస్ బేసిస్ మనకు బ్రౌన్స్టర్డ్ బేసిస్ కావు. ఎందుకు అంటే ఇక్కడ అకార్డింగ్ టు అర్హీనియస్ మనకు OH మైనస్ అయాన్ డోనార్ అయితే దాన్ని యాసిడ్ అని మనం చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ H+ అయాన్ యాక్సెప్టార్ అయితే దాన్ని బ్రౌన్స్టర్డ్ బేస్గా చెప్తున్నాం. అంటే అన్ని అర్హీనియస్ యాసిడ్స్ అన్నీ బ్రౌన్స్టర్డ్ యాసిడ్సే, కానీ బ్రౌన్స్టర్డ్ బేసిస్ అన్నీ అర్హీనియస్ బేసిస్ కావు అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది. అలా కాకుండా లూయిస్ అనే సైంటిస్ట్ 3వ సిద్ధాంతము అక్కడ చెప్పడం జరిగింది. అతని ప్రకారము ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్, ఒకవేళ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ అది తీసుకున్న ఎడల దాన్ని ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటారు? యాసిడ్, లూయిస్ యాసిడ్ అని. ఎలక్ట్రాన్ పేర్ ఏదైతే ఎలక్ట్రాన్ పేర్ ఇస్తుందో దాన్ని లూయిస్ బేస్ అని అనడం జరుగుతుంది. సో ఈ విధంగా వాటి యొక్క యాసిడ్స్ కానీ పదార్థాల యొక్క గుణగణాల ప్రకారము అది యాసిడా బేసా అని 3 సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఒకటేమో అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారము H+ అయాన్ డోనార్ ఈజ్ ఏ యాసిడ్, OH మైనస్ అయాన్ డోనార్ ఈజ్ ఏ బేస్. అకార్డింగ్ టు బ్రౌన్స్టర్డ్ లౌరీ H+ అయాన్ డోనార్ ఈజ్ ఏ యాసిడ్, H+ అయాన్ యాక్సెప్టార్ ఈజ్ ఏ బేస్. సో హియర్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్ అని, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ నోన్ యాజ్ లూయిస్ బేస్ అని జనరల్గా మనము అనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు యాసిడ్స్ అని బేసిస్ అని మనము క్లాసిఫై చేయడం జరిగింది. మరి సాల్ట్స్ అంటే ఏమిటి? యాసిడ్స్ మరియు బేసిస్ రెండూ కలిసి వాటిని సాల్ట్స్ అండ్ వాటర్గా ఏర్పడతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాసిడ్ బేస్ రియాక్షన్ చూస్తే మనకు తెలుస్తుంది. యాసిడ్ మరియు బేస్ రెండు చర్య జరిగినప్పుడు మనకి ఇక్కడ సాల్ట్ అండ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక యాసిడ్ తీసుకోండి HCl ప్లస్ బేస్ తీసుకోండి NaOH. యాసిడ్ బేస్తో చర్య నొందినప్పుడు మనకి ఇక్కడ సాల్ట్ అండ్ వాటర్ ఇవ్వడం జరిగింది. మరి సాల్ట్ అంటే ఏమిటి? సాల్ట్ అంటే హియర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Na ప్లస్ అండ్ Cl మైనస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ సాల్ట్. మీన్స్ ఒక్క పాజిటివ్ అయాన్
అండ్ వన్ నెగిటివ్ అయాన్ దే ఇంటర్మిక్స్, అంటే ఒకదానికి ఒకటి కలిసిపోయి మనకి ఇక్కడ సాల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ ఒక యాసిడ్ ఒక బేస్తో చర్య నొందినప్పుడు అప్పుడు నీకు సాల్ట్ అండ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ దీస్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. మరి దీంట్లో యాసిడ్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ యాసిడ్స్ అని, వీక్ యాసిడ్స్ అని, స్ట్రాంగ్ బేసిస్ అని, వీక్ బేసిస్ అని జనరల్గా చెప్పుకోవడం జరుగుతుంది. సపోజ్ స్ట్రాంగ్ యాసిడ్స్ విషయానికి వస్తే HCl చూస్తాం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. ఎందుకు దీన్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటాం? ఇది తొందరగా H+ అయాన్స్ని ఇస్తుంది. H+Cl- అయాన్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని స్ట్రాంగ్ యాసిడ్ అని అంటాం. ఎందుకోసం అంటే ఈ H+ అయాన్ ఇస్ స్టేబుల్ అండ్ Cl- ఇస్ ఆల్సో స్టేబుల్, అది స్థిరమైనది. కాబట్టి వీటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అని అంటాం. అలానే వీక్ యాసిడ్స్ అంటే CH3COO మనము CH3COO- అండ్ H+గా కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ వీక్ యాసిడ్ అంటాం. ఎందుకోసం అంటే ఆ సొల్యూషన్స్లో ఇక్కడ ఎసిటేట్ అయాన్ ప్లస్ H+ అయాన్స్ ఉంటుంది. ఈ H+ అయాన్స్ ఆర్ వెరీ లెస్ స్టేబుల్. ఎందుకోసం అంటే హియర్ ఇమీడియట్లీ దే అట్రాక్టెడ్ బై ఎసిటేట్ అయాన్స్. ఎప్పుడెప్పుడు దీంతో బాండ్ ఫామ్ కావాలని చూస్తుంది టు ఫామ్ ఎసిటిక్ యాసిడ్. సో ఈ విధంగా ఏ సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ మోర్ H+ అయాన్స్ జనరల్లీ ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడ్. Suppose a substance which gives less H+ ions, generally it is called weak acid అని అంటాం. అలానే స్ట్రాంగ్ బేసిస్ తీసుకోండి. స్ట్రాంగ్ బేసిస్ అంటే ఏంటి? ఇట్ గివ్స్ మోర్ OH- ions. అలానే NaOH తీసుకున్నట్టయితే గివ్స్ రైస్ టు Na ప్లస్ OH-. ఇక్కడ సో ఆ విధంగా ఇఫ్ దే ప్రొడ్యూసెస్ more OH- ions, generally it is called a strong basis. So if less OH- ions are donated by one substances, generally it is called a weak basis. So like this they are classified into strong acids, strong bases, weak acids and weak bases. So like that, so they intermix to form salt and water. So here reactions of acids bases with metals. Suppose ఒక యాసిడ్ తీసుకుందాం. ఇక్కడ HCl reacts with zinc. Here zinc is slightly reactive in nature. So here acids toni metal react అయితే automatically what you will get zinc chloride and hydrogen gas is liberated. Why? The reactivity of zinc is above hydrogen. So that is why here hydrogen gas is liberated. So here zinc pieces toni HCl hydrochloric acid react అయితే naturally you will get a zinc chloride and hydrogen gas. So you have to balance this reaction. ఇక్కడ ఒక్క హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇక్కడ రెండు, అంటే ఇక్కడ 2 వేయాలి. 2 hydrogen atoms and 2 chlorine. So here 2 chlorine atoms, 2 hydrogens. So it is reaction is balanced. So like this metals react with water acids to form their respective chlorides, metallic chlorides, and here hydrogen gas is liberated. So like this here to form their respective products. So ala kakunda bases sodium hydroxide. సో ఇక్కడ జింక్ మెటల్తోని రియాక్ట్ అయింది అనుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ జింక్. ఇక్కడ Na2ZnO2 sodium zincate is formed. React with zinc to form sodium zincate and hydrogen gas is liberated. So like this acids reacts with metals to form the respective chlorides with the liberation of hydrogen gas. Similarly, bases react with zinc to form sodium zincate and hydrogen gas. So like this here hydrogen gas preparation lo kuda manam dinni cheppochu. Metals react with water acids as well as bases ani manam cheppochu. Acids
రియాక్ట్ విత్ కార్బోనేట్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు యాసిడ్స్ రియాక్ట్ విత్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ కార్బోనేట్స్ ఉన్నాయి కాబట్టి న్యాచురల్లీ హియర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో ఇక్కడ చూసినట్టయితే కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో ఇక్కడ సోడియం బైకార్బోనేట్ రియాక్ట్స్ విత్ HCl to form NaCl, water and carbon dioxide. So here what is the difference between these two? So here 2 moles of HCl is required to participate in sodium bicarbonate, and here for sodium bicarbonate only 1 mole of HCl is required to form salt, water and carbon dioxide gas. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఎక్కడైతే కార్బోనేట్స్ ఉంటాయో న్యాచురల్లీ టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే లైమ్ వాటర్. సో కాల్షియం హైడ్రాక్సైడ్, సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్, న్యాచురల్లీ హియర్ వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్. అంటే ఇక్కడ ఒక తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. మీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో, హియర్ వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్డ్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్, హియర్ వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్డ్. సో నేమ్ ఆఫ్ ద వైట్ పీపీటీ ఈజ్ డాష్ అని ఉంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? కాల్షియం కార్బోనేట్ అని చెప్పాలి. సో ఇక్కడ కాల్షియం కార్బోనేట్ and water is formed. So here suppose white PPT ఏదైతే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయిందో దాంట్లో excess of carbon dioxide, if excess of carbon dioxide is passed through the white PPT, naturally that carbonates are converted into bicarbonates, and here this white PPT what happened? Naturally dissolved due to the formation of calcium bicarbonate. సో కొన్నిసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో హియర్ సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్, హియర్ వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్డ్ బై కంటిన్యూయస్ పాసింగ్. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని పంపించినప్పుడు ఆ వైట్ పీపీటీ వాట్ హ్యాపెండ్? డిసపియర్. వాట్ ఈస్ ద రియాక్షన్ ఆర్ రైట్ ద రియాక్షన్ బిట్వీన్ ద ఆర్ ఫర్ దీస్ వాట్ యు కాల్డ్ టర్మినాలజీ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? కాల్షియం హైడ్రాక్సైడ్ plus carbon dioxide to form calcium carbonate. This calcium carbonate reacts with excess of water, carbon dioxide and water to form a soluble product of calcium bicarbonate is formed. This is very important reaction. So like this, here acids react with the carbonates to form the respective salts, water and carbon dioxide. So ikkada manaku salt react with acid to form sodium sulfate and HCl. So here మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక యాసిడ్ సాల్ట్స్తో రియాక్ట్ అయితే సోడియం సల్ఫేట్ అండ్ HCl is formed. సో ఇక్కడ ఓ యాసిడ్ సాల్ట్స్తో రియాక్ట్ అయితే టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్ అని మనం చెప్పనీకి వస్తుంది. ఒక బేసిస్ సపోజ్ NaOH మనము వాటర్లో డిజాల్వ్ చేస్తే న్యాచురల్లీ Na ప్లస్ అండ్ OH మైనస్గా విడిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? వాటర్లో ఆల్రెడీ వాటర్ విషయానికి వస్తే వాటర్లో H ప్లస్ అయాన్స్ అండ్ OH మైనస్ అయాన్స్ ఉండడం జరుగుతుంది. కానీ వాటర్లో దీస్ H ప్లస్ అయాన్స్ ఆర్ అన్స్టేబుల్. సో హియర్ దీస్ H ప్లస్ అయాన్స్ are attracted by H2O, so automatically to form H3O plus ions form అవుతాయి. అంటే ఎప్పుడు కానీ వాటర్లో చెప్పాలంటే H2O reacts to form H3O plus OH minus అయాన్గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది? H3O plus hydronium ion is formed and here hydroxyl ion. So generally water is neutral towards litmus paper అంటారు. అంటే వై అంటే అప్పుడు నువ్వు చెప్పాలి డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్
H3O plus ions and OH minus ions due to presence of equal amount of 1:1 ratio of H3O plus and OH minus ions అని చెప్పాలి. So here water H2O molecule, it contains H plus ions and OH minus ions. దీంట్లో చూసినట్టయితే దీంట్లో H plus ions are unstable. So here H2O reacts with H plus ions. అంటే here ఎప్పుడు కానీ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ దీస్ టూ లోన్ పేర్స్, ఇక్కడ ఏమవుతుంది ఆక్సిజన్ పైన టూ లోన్ పేర్స్ ఉండడం వల్ల ఈ టూ లోన్ పేర్స్లో ఒక లోన్ పేర్ ఇక్కడున్న H ప్లస్ అయాన్కి ఇస్తుంది. సో ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్ హియర్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. సో దానివల్ల ఇక్కడ మీకు ఏమో జరుగుతుంది, H3O ప్లస్ అయాన్ ఫామ్ అవుతుంది. అంటే హైడ్రోనియం అయాన్ ఈస్ ఫార్మ్డ్. సో హియర్ వాటర్ రియాక్ట్స్ విత్ వాటర్ అప్పుడు టు ఫార్మ్ ఇక్కడ ఈక్విలిబ్రియం, డైనమిక్ ఈక్విలిబ్రియంలో H3O ప్లస్ అయాన్స్ ప్లస్ OH మైనస్ అయాన్స్ ఏర్పడతాయి. అంటే ఏం చెప్పాలి, వాటర్లో ఏముంటాయి, హైడ్రోనియం అయాన్స్ అండ్ OH మైనస్ అయాన్స్ 1:1 రేషియోలో ఉంటాయి. కాబట్టి జనరల్లీ ఇట్ ఈస్ న్యూట్రల్ టువర్డ్స్ లిట్మస్ పేపర్ అని చెప్తాము. సపోజ్ ఇక్కడ మనము యాసిడ్ యాడ్ చేయడం వల్ల సొల్యూషన్లో ఏం జరుగుతుంది, బేస్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, అది ఎసిడిక్గా బేసిక్గా ఎలా కన్వర్ట్ అవుతుందో మనం చూద్దాం. ఒకవేళ హియర్ యాసిడ్ యాడ్ చేసినట్టయితే ఏం చేస్తుందో చూద్దాం. సో వాటర్లో యాసిడ్ యాడ్ చేసినప్పుడు వాటర్లో ఏముంటాయి, H3O ప్లస్ అయాన్స్ మరియు OH మైనస్ అయాన్స్ ఉంటాయి. వాటర్లో ఏముంటాయి, H3O ప్లస్ అయాన్స్ ఉంటాయి అండ్ OH మైనస్ అయాన్స్ ఉంటాయి. ఈ విధంగా వాటర్లో యాడ్ చేసినప్పుడు వాటర్లో H3O ప్లస్ అయాన్స్ అండ్ OH మైనస్ అయాన్స్ ఉంటాయి. OH ఇక్కడ మనం బేస్ని యాడ్ చేస్తాం, ఇక్కడ యాసిడ్ని యాడ్ చేస్తాం. ఈ యాసిడ్లో ఏముంటాయి, HClలో H ప్లస్ అయాన్స్ అండ్ Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. దీంట్లో ఉండే H3O ప్లస్ అయాన్ల యొక్క సంఖ్య ఇక్కడ H ప్లస్ అయాన్ల యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్, ఇక్కడ ఎక్కువగా దీంట్లో H ప్లస్ అయాన్లు అంటే H3O ప్లస్ అయాన్ల యొక్క సంఖ్య పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఎసిడిక్ మీడియం లేదంటే యాసిడ్ అని అంటారు. ఎందుకు, దీంట్లో యాసిడ్లు యాడ్ చేయడం వల్ల దీంట్లో ఉండే H ప్లస్ అయాన్ల యొక్క గాఢత పెరుగుతుంది. కాబట్టి ఇది యాసిడ్ అని అంటాం ఆర్ ఎసిడిక్ మీడియం అని అంటాం. అలానే ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ వాటర్లో యాడ్ చేయడం వల్ల NaOH గివ్స్ రైజ్ టు Na ప్లస్ అండ్ OH మైనస్. దీంట్లో ఏం జరిగింది, దీంట్లో OH మైనస్ అయాన్స్, దీంట్లో ఆల్రెడీ OH మైనస్ అయాన్లు ఉంటాయి. NaOH యాడ్ చేయడం వల్ల ఇక్కడ OH మైనస్ అయాన్ల యొక్క గాఢత పెరుగుతుంది. ఇక్కడ H ప్లస్ అయాన్ల యొక్క గాఢత పెరుగుతుంది, ఇక్కడ OH మైనస్ అయాన్ల గాఢత పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఇది ఎసిడిక్ మీడియంగా దీన్ని బేసిక్ మీడియంగా దీన్ని అంటాం. అంటే దాంట్లో ఉండే H ప్లస్ అయాన్ల గాఢతను పెంచినట్టయితే యాసిడిక్ మీడియం అని. సో ఇక్కడ OH మైనస్ యొక్క గాఢత పెరిగింది కాబట్టి బేస్ అని మనము అనడం జరుగుతుంది. లోహ ఆక్సైడ్లు HClతో చర్యనొందడం వల్ల ఇక్కడ మనకు కాపర్ క్లోరైడ్ ప్లస్ మనకు వాటర్గా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ లోహ ఆక్సైడ్లు HClతో చర్యనొందడం వల్ల కాపర్ క్లోరైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్గా ఏర్పడడం జరుగుతుంది. అంటే దీన్ని బ్యాలెన్స్ చేయండి, దీన్ని తుల్యం చేయమని అంటాడు. ఇక్కడ ఎన్నుంది, ఒక Cu ఇట్ ఈస్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. ఇక్కడ 1O అండ్ 1O ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. దీనిలో HCl ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్లు
2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి హెచ్సిఎల్గా మనం రాయడం. అంటే ఇక్కడ రేపు అడుగుతాడు లోహ ఆక్సైడ్లు ఆమ్లాలతో చర్య నొందినప్పుడు ఏమి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఏమైంది ద రెస్పెక్టివ్ క్లోరైడ్స్ లోహ క్లోరైడ్లుగా ఏర్పడుతుంది ప్లస్ మనకు ఇక్కడ సాల్ట్ అండ్ వాటర్గా మనకు ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. మనకు కార్బన్ డైఆక్సైడ్ని కాల్షియం హైడ్రాక్సైడ్కి లైమ్ వాటర్కి పంపించినట్టయితే టు ఫామ్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaCO3 అంటే మనకు కాల్షియం కార్బోనేట్ అంటే వైట్ పీపీటీగా మనకు ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ వైట్ పీపీటీగా మనకు ఫామ్ అవుతుంది ప్లస్ దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. యాసిడ్ వాటర్లో యాడ్ చేయాలి కానీ వాటర్ యాసిడ్లో యాడ్ చేయొద్దు. సో ఇట్ ఈస్ రాంగ్ ప్రాసెస్. ఎందుకోసం అంటే ఇది యాడ్ చేసినప్పుడు దీంట్లో H3O+ అయాన్స్ యొక్క గాఢత తగ్గుతుంది. మరి దీంట్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇమీడియట్గా ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ ఇక్కడ ఎక్కువగా ఒక్కసారి యాసిడ్స్ బయటకు రావడం వల్ల ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ యాసిడ్ని వాటర్లో యాడ్ చేయాలి కానీ వాటర్ని యాసిడ్లో యాడ్ చేయదు. ఇది చాలాసార్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్గా మనము చెప్పవచ్చు. ఆమ్లక్షార బలాలు ఏది మోర్ ఎసిడిక్ ఏది మోర్ బేసిక్ ఇన్ నేచర్ అన్న విషయం చూద్దాం. ఇప్పుడు ఒకవేళ HCl తీసుకున్నట్టయితే ఇది H+ అండ్ Cl- విడిపోతుంది. అంటే దీంట్లో H+ అయాన్స్ ఎక్కువగా H+ అయాన్స్ను రిలీజ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే H+ అయాన్ మరియు Cl- అయాన్లు ఉంటాయి. ఈ H+ అయాన్ను వదిలేసిన తర్వాత ఈ Cl- ఇస్ స్టేబుల్ అండ్ దిస్ ఇస్ ఆల్సో స్టేబుల్. అంటే ఆ సొల్యూషన్లో H+ అయాన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్తాం. ఎందుకోసం అంటే ఎక్కువ H+ అయాన్స్ ఇస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్పొచ్చు. అలా ఇప్పుడు CH3COOH ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నట్టయితే దీంట్లో CH3COO- ప్లస్ H+ అయాన్గా ఇస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఎసిటేట్ అయాను ప్లస్ H+ అయాన్స్ ఇక్కడ H+ అయాన్లు లిబరేట్ చేయడం వల్ల వీటిని యాసిడ్లు అంటారు. కానీ ఈ ఎసిటేట్ అయాన్ అనేది లెస్ స్టేబుల్. ఎప్పుడెప్పుడు ఈ H+ అయాన్తో కంబైన్ కావాలా అని చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఎసిటిక్ యాసిడ్గా మారుతుంది. అంటే ఈ ఎసిటేట్ అయాను రియాక్ట్స్ విత్ H+ అయాన్స్ టు ఫామ్ ఎసిటేట్ అయాన్. సో కాబట్టి ఇక్కడ ఏవైతే H+ అయాన్స్ ఇచ్చేసి స్టేబుల్గా ఉంటాయో సో వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అని, ఇక్కడ ఎసిటేట్ అయాన్ ఇమీడియట్లీ దే కంబైన్. అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ H+ అయాన్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని వీక్ యాసిడ్స్ అని మనము విభజించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎలక్ట్రోలైట్గా వాడినట్టయితే దీంట్లో ఒక బల్బులో మనము ఒకటి యానోడ్గా ఒకటి క్యాథోడ్గా యూజ్ చేసి ఇక్కడ సాల్వెంట్గా ఒకవేళ మనము HClగా యూజ్ చేసినట్టయితే ఆ యొక్క బల్బు ఏదైతే విద్యుత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఇక్కడ ఈ విద్యుత్ బల్బ్ అనేది ఎక్కువగా వెలుగుతుంది. వెలగడం వల్ల ఏంటిది ఇట్ కంటైన్స్ మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్లో H+ అయాన్లు ఎక్కువగా ఉండడం వల్ల అది ఎక్కువగా బల్బు వెలగడం అనేది మనం చెప్పుకుంటాం. లేదంటే ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ని మనం యూజ్ చేసినట్టయితే H+ అయాన్స్ తక్కువగా ఉండడం వల్ల ఆ బల్బు ప్రకాశవంతంగా వెలగదు. అలానే మనము క్షారాలను దాని యొక్క బలము చూద్దాం. దాని క్షారాల్లో చూసినట్టయితే NaOH దీంట్లో Na+ అండ్ OH- విడిపోతుంది. Na+ అండ్ OH- మనకు విడిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది Na+ అయాన్ ఇట్ ఈజ్ ఏ స్టేబుల్ అండ్ OH- అయాన్ ఈజ్ ఆల్సో స్టేబుల్. అంటే OH- అయాన్లు లిబరేట్ చేయడం వల్ల ఇక్కడ ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంది. అంటే ఇది స్టేబుల్
మరియు Na ప్లస్ అయాన్ కూడా స్టేబుల్. కాబట్టి వీటిని ఏమంటారు? స్ట్రాంగ్ బేసెస్ అని అంటాము. అలానే NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నట్టయితే NH4 ప్లస్ అయాన్ ప్లస్ OH మైనస్. ఇది కూడా OH మైనస్ అయాన్స్ని లిబరేట్ చేస్తుంది, ఇది కూడా OH మైనస్ అయాన్స్ని కూడా లిబరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ Na ప్లస్ అండ్ Cl మైనస్ ఆర్ స్టేబుల్, సారీ Na ప్లస్ అండ్ OH మైనస్ అయాన్ బోత్ ఆర్ స్టేబుల్. కానీ ఇక్కడ ఏదైతే అమోనియం అయాన్ ఏర్పడిందో అది అన్స్టేబుల్, అది స్థిరమైనది కాదు. ఎప్పుడెప్పుడు ఈ OH మైనస్తో బంధాన్ని ఏర్పరచాలి, NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ ఏర్పరచాలని చూస్తుంది. అంటే లిబరేషన్ ఆర్ రిలీజ్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఆర్ వెరీ లెస్. కాబట్టి వీటిని బలహీనమైన క్షారాలు అని అంటారు. ఏదైతే ద్రావణంలో ఎక్కువగా OH మైనస్ని ఇస్తాయో వాటిని బలమైన క్షారాలని, ఏదైతే OH మైనస్ అయాన్లు తక్కువగా ఇస్తాయో దాన్ని బలహీనమైన క్షారాలని అనడం జరుగుతుంది. అలానే ఇక్కడ HCl ఇదే బలమైన ఆమ్లమని, దీన్ని బలహీనమైన ఆమ్లమని. సో ఇక్కడ NaOH అనేది బలమైన క్షారమని, దీన్ని బలహీనమైన క్షారమని అంటారు. అంటే రేపు పొద్దున మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో బలమైన ఆమ్లాన్ని గుర్తించండి, బలహీనమైన ఆమ్లాన్ని గుర్తించండి, బలమైన క్షారాన్ని గుర్తించండి, బలహీనమైన క్షారాన్ని గుర్తించండి, ఆ విధంగా మీకు ఇవ్వడము జరుగుతుంది. సో హియర్ మనము pH స్కేల్, సోరెన్సన్ అనే శాస్త్రవేత్త ఏం చేసిండు? pHని ఐడెంటిఫై చేయడానికి ఒక స్కేల్ను రూపొందించడం జరిగింది. అంటే ఈ స్కేల్లో 0 నుండి 14 వరకు ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7 అనేది ఒక న్యూట్రల్ అని చెప్పడం జరిగింది. అంటే 0 నుండి 14 వరకు ఒక స్కేల్ ఇచ్చి దాంట్లో 0 to 7 వరకు అని ఒకవేళ దాని స్కేల్ ఉన్నట్టయితే యాసిడ్ అని, 7 to 14 బేసిస్ అని చెప్పడం జరిగింది. అంటే దాని యొక్క pH 7 కన్నా బిలో ఉన్నట్టయితే వాటిని యాసిడ్లని, ఆమ్లాలని, 7 తర్వాత ఉంటే దాన్ని క్షారాలని విభజించడం జరిగింది. సో ఇక్కడ 7 ఉన్నట్టయితే అది న్యూట్రల్, అంటే వాటర్ ఈజ్ న్యూట్రల్ టువర్డ్స్ లిట్మస్ పేపర్. ఎందుకు? అది దీంట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ అండ్ OH మైనస్ అయాన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని మనము న్యూట్రల్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ H ప్లస్ అయాన్ల యొక్క గాఢత 7 నుండి 0 వెళ్తున్న కొద్దీ H ప్లస్ అయాన్ల యొక్క గాఢత పెరుగుతుంది. అంటే ఏంటి? మోర్ ఎసిడిక్ ఇన్ నేచర్. అంటే 7 నుండి ఇటువైపు 1 వైపు వెళ్ళిన కొద్దీ ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. 7 నుండి రైట్ సైడ్ వెళ్ళిన కొద్దీ 14కి వెళ్ళిన కొద్దీ OH మైనస్ అయాన్ల యొక్క గాఢత పెరుగుతుంది. అంటే ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిన కొద్దీ క్షారాల యొక్క గాఢత, 7 నుండి బిలో వెళ్ళినట్టు ఆమ్లాల యొక్క గాఢత పెరుగుతుంది. అంటే ఈ స్కేల్ను బట్టి మనము అది ఆమ్లమా లేదంటే అది క్షారమా అని మనము ఐడెంటిఫై చేయొచ్చు. అయితే దీంట్లో కొన్ని మనము ఆమ్లాల, మీకు రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో క్వశ్చన్ అడుగుతాడు, దాన్ని నేమ్ ఇచ్చేది అది ఆమ్లమా క్షారమా. సపోజ్ pH వాల్యూ మీకు 3.9 ఇచ్చిండు అనుకోండి, అప్పుడు అది ఆమ్లమా క్షారమా అని అడుగుతాడు. అప్పుడు 3.9 అంటే ఇక్కడ 1 2 3 4 5 6. సో ఈ విధంగా మనకు వస్తుంది. కాబట్టి 3.9 అంటే అది యాసిడ్గా చెప్పాలి. సపోజ్ అలా కాకుండా ఇది రైట్ సైడ్ స్కేల్లో 7 తర్వాత ఇస్తే దాన్ని బేస్గా మనం చెప్పాలి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఈ విధంగా మనకు కొన్ని నేమ్స్ ఇచ్చి వాటి యొక్క pH వాల్యూ రాయమంటాడు. బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం యొక్క pH వాల్యూ ఎంత, తర్వాత నిమ్మరసం గురించి, గ్యాస్ట్రిక్ ద్రవం గురించి, సోడా నీరు, వెనిగర్, బత్తాయి రసం, బీరు, కాఫీ, స్వచ్ఛమైన నీరు, పాలు, బ్లడ్, తాజా స్వేదన
జలం, సముద్రపు నీరు, వంట సోడా, అమోనియం ద్రావణము, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము, సోడియం కార్బోనేట్ ద్రావణం. ఈ విధంగా వాళ్ళు వాటి యొక్క నేమ్స్ ఇచ్చేసి సో వాటి యొక్క pH మనకు తెలుపమంటారు. సో ఇప్పుడు బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం ఒక pH 0.1గా మనము చెప్పవచ్చు. సో ఇకపోతే మనము నిమ్మరసం, ఏదైతే నిమ్మరసం యొక్క pH మనం తీసుకున్నట్టయితే అక్కడ 2.2గా మనం చెప్పవచ్చు. దాని pH వాల్యూ 2.2గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ గ్యాస్ట్రిక్ ద్రవం యొక్క pH 1.2గా మనము నిర్ధారించబడింది. ఒకవేళ గ్యాస్ట్రిక్ ద్రవం 1.2 ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ గ్యాస్ట్రిక్ ద్రవంగా మనము చెప్పవచ్చు. లేకపోతే నెక్స్ట్ సోడా నీరు మనము దాని యొక్క pH 2.6గా ఉంటుంది. తర్వాత వెనిగర్, ఏదైతే మనము 8 to 10% మనము ఎస్టిక్ యాసిడ్ ఉంటుందో వాటి యొక్క pH స్కేల్ వాల్యూ చూసినట్టయితే మనం ఇక్కడ 3.0 లేదంటే 3గా మనం చెప్పొచ్చు. తర్వాత 6th విషయానికి వస్తే బత్తాయి రసాన్ని మనము 3.6గా నిర్ధారించడం జరిగింది. pH స్కేల్లో 3.6 ఉన్నట్టయితే దాన్ని బత్తాయి రసంగా మనం చెప్పుకుంటాం. ఇకపోతే మనకి ఇచ్చిన బీరు ఒకవేళ ఇచ్చినట్టయితే 4.4గా pH స్కేల్లో ఉన్నట్టు బీరు యొక్క pH 4.4గా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే కాఫీ చూసినట్టయితే అది 4.8గా మనకు pH స్కేల్ పైన రీడింగ్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకు స్వచ్ఛమైన నీరు 5.6గా, ఇకపోతే 10th వన్ దట్ ఈస్ పాల యొక్క pH చూసినట్టయితే మనకు 6.6గా, తర్వాత బ్లడ్ యొక్క pH చూసినట్టయితే దాన్ని 7.4గా, ఇంకా తాజా స్వేదన జలం చూసినట్టయితే దాని యొక్క pH 7.0గా మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. అలానే సముద్రం యొక్క నీరు దాని యొక్క pH ఎంత అని కొన్నిసార్లు అడగొచ్చు. అటువంటప్పుడు సముద్రం యొక్క నీరు pH చూసినట్టయితే అది 8.0గా చెప్పడం జరుగుతుంది. తర్వాత వంట సోడా అది మనం చూసినట్టయితే దాని యొక్క pH ఎంత అని చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. వంట సోడా యొక్క pH చూసినట్టయితే 8.2గా మనము, అంటే ఇది వంట సోడా అంటే ఏంటది, బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ NaHCO3. సో దీన్ని మనము బేకింగ్ సోడా లేదంటే వంట సోడాగా యూజ్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ అమోనియా ద్రావణం యొక్క pH చూసినట్టయితే అది 11.4గా, తర్వాత సోడియం కార్బోనేట్ ద్రావణం యొక్క pH చూసినట్టయితే అది 12.8 pHగా మనం చెప్పడం జరుగుతుంది. అలానే లాస్ట్కి సోడియం హైడ్రాక్సైడ్ యొక్క pH చూసినట్టయితే 13.8గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా వాటి యొక్క నిమ్మరసమైనా కూడా గ్యాస్ట్రిక్ సోడా, వెనిగర్, బత్తాయి రసం ఇలా ఇచ్చేసి వాటి యొక్క pH అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్ pH కానీ, పాల pH కానీ, లేకపోతే కాఫీ కానీ, వెనిగర్ కానీ, సోడా నీళ్ళు కానీ, జనరల్గా ఈ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో వాటి pH వాటి స్కేల్ని బట్టి మనము అసిడికా బేసికా అని నిర్ధారింపబడుతుంది. బ్లీచింగ్ పౌడర్, కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనము బ్లీచింగ్ పౌడర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్, ఇక్కడ క్లోరిన్ వాయువును స్లేక్డ్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా పంపించినప్పుడు ఇక్కడ మనకు కాల్షియం ఆక్సీక్లోరైడ్ ప్లస్ మనకు వాటర్గా ఏర్పడడం జరుగుతుంది. ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనము బ్లీచింగ్ పౌడర్ అని అనడం జరుగుతుంది. ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ మనకు ఆక్సీకరణిగా ఉపయోగపడుతుంది. సో ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఏదైతే బ్లీచింగ్ పౌడర్ ఉందో మనము ఇది జనరల్గా ఇది
రియేజెంట్గా చాలా రియేజెంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని పేపర్ ఇండస్ట్రీస్లో కూడా మనకు యూజ్ చేయడం జరుగుతుంది. బేకింగ్ సోడా అని కూడా అంటాము. అంటే దీన్ని సోడియం బైకార్బోనేట్ని మనము బేకింగ్ సోడా అని అంటాము. అంటే దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అంటే ముందుగా మనకు సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అమోనియాతో చర్య నొంది మనకు ఇక్కడ అమోనియం క్లోరైడ్ ప్లస్ సోడియం బైకార్బోనేట్గా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ సోడియం బైకార్బోనేట్ని మనము బేకింగ్ సోడా అని అంటాము. అంటే NaCl ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అమోనియా గివ్స్ రైస్ టు మనకి ఇక్కడ అమోనియం క్లోరైడ్ ప్లస్ సోడియం బైకార్బోనేట్. ఏదైతే మనకు సోడియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుందో ఇట్ ఈస్ నోన్ యాజ్ బేకింగ్ సోడా అని మనము అనడం జరుగుతుంది. వాషింగ్ సోడాను ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే వాషింగ్ సోడాలో సోడియం కార్బోనేట్ ప్లస్ 10H2O గివ్స్ రైస్ టు Na2CO3 డాట్ 10H2Oగా మనం రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్ డాట్ 10H2O అంటే హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ని వాషింగ్ సోడా అంటారు. అంటే ఇక్కడ సోడియం కార్బోనేట్ ప్లస్ 10 డెకాహైడ్రేటెడ్ 10 వాటర్ మాలిక్యూల్ కలిపినట్టయితే జనరల్లీ ఇట్ ఈస్ కాల్డ్ Na2CO3 డాట్ 10H2Oగా మనం చెప్పొచ్చు. దీన్నే మనము వాషింగ్ సోడా అని అంటాము. అంటే 10 వాటర్ మాలిక్యూల్స్ అనేవి దీనికి ఫిక్స్డ్ వాటర్ మాలిక్యూల్స్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ వాషింగ్ సోడాగా మనం చెప్పడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం సల్ఫేట్ డాట్ హాఫ్ H2Oని మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. అంటే ఇక్కడ మనకు CaSO4 డాట్ 2H2O దీన్ని మనము జిప్సమ్గా పేర్కొంటాం. సో ఇక్కడ CaSO4 డాట్ హాఫ్ H2O ఈజ్ నోన్ యాజ్ వాటర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ 1/2 1/2 reacts with water to form, it gives rise to CaSO4 డాట్ 2H2Oగా మనం పేర్కొనడం జరిగింది. దీన్నే మనము జిప్సమ్ అని అంటాము. సో దీన్ని జనరల్గా ఏదైనా బ్రేక్ అయినప్పుడు జనరల్లీ వి యూజ్ టు వాట్ యూ కాల్డ్ ఏదైనా మనం పట్టీలు కట్టుకోవడం కానీ చేతులు విరిగిపోయినప్పుడు కాళ్ళు విరిగిపోయినప్పుడు పట్టీలాగా కట్టుకోవడం కానీ దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో లైక్ దిస్ CaSO4 half H2O ఈజ్ నోన్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్ హియర్ CaSO4 డాట్ 2H2O ఈజ్ నోన్ యాజ్ జిప్సమ్. సో ఆ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుండి మనము జిప్సమ్ తయారు చేస్తారు. ఇట్ ఈజ్ ఏ హైడ్రేటెడ్ అంటారు. హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉన్నట్టయితే వాటిని జిప్సమ్ అని, ఇక్కడ CaSO4 డాట్ హాఫ్ H2O ఉంటే దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అనడం జరుగుతుంది. దీంట్లో సాల్ట్ని వాటర్లో కలిపి మనము చూసినట్టయితే ఇక్కడ ఎలక్ట్రాలసిస్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్గా మరియు క్లోరిన్ మరియు హైడ్రోజన్ వాయువులుగా విడుదల కావడం జరుగుతుంది. ఇక్కడ సోడియం బైకార్బోనేట్ గివ్స్ రైస్ టు సోడియం కార్బోనేట్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్గా లిబరేట్ అవుతుంది. ఇక్కడ కార్బోనేట్ ఉన్నది కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మనకు లిబరేట్ అవుతుంది. సో ఆ విధంగా మనం సాల్ట్స్ చూసినట్టయితే ఇప్పుడు K2SO4 ఇది ఒక సాల్ట్. ఇందుకోసం అంటే దీంట్లో K++ SO4 2-,
రెండు ఉన్నాయి కాబట్టి క్రిస్ క్రాస్ మెథడ్లో మనకు చూసినట్టయితే K2SO4గా మనం చెప్పొచ్చు. దీంట్లో ఒకే రకమైన ఛార్జ్ ఉండడం వల్ల ఒక పాజిటివ్ అయాను ఒక నెగిటివ్ అయాను రెండూ కలిసి మనము సాల్ట్గా ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా సపోజ్ సోడియం బైకార్బోనేట్ సోడియం సల్ఫేట్ ఇది కూడా మనము సాల్ట్గా చెప్పవచ్చు. లేదంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం సల్ఫేట్ లేదంటే మెగ్నీషియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ లేదంటే సోడియం క్లోరైడ్ సోడియం నైట్రేట్ సోడియం కార్బోనేట్ అండ్ అమోనియం క్లోరైడ్ ఇవన్నీ మనము సాల్ట్స్ ఫార్మల్ సాల్ట్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దీంట్లో ఒక పాజిటివ్ ఛార్జ్ మరియు ఒక నెగిటివ్ ఛార్జ్ రెండు క్రిస్ క్రాస్ అయి మనకి ఇక్కడ NaCl దాని రెస్పెక్టివ్ సాల్ట్స్లుగా ఏర్పడడం జరుగుతుంది. తేనెటీగ మనకు కుట్టినప్పుడు దాంట్లో తేనెటీగ యొక్క కొండిలో మనకు ఫార్మిక్ యాసిడ్ ఉండడం జరుగుతుంది. అంటే ఆ శరీరంకి కుట్టినప్పుడు మన శరీరంలోకి మిథనోయిక్ యాసిడ్ వెళ్ళడం జరుగుతుంది. అంటే తేనెటీగ కుట్టినప్పుడు మన శరీరంలోకి యాసిడ్ అంటే ఈ మిథనోయిక్ యాసిడ్ లేదంటే ఫార్మిక్ యాసిడ్ లోపలికి వెళ్ళడం వల్ల మనకు చాలా బాధేస్తుంది. సో ఈ యాసిడ్ వెళ్ళి అక్కడ సెల్స్ని యాక్టివేట్ చేయడం వల్ల ఒక రకమైన బాధ మంటగా ఉంటుంది. ఒకప్పుడు ఇది యాసిడ్ కాబట్టి దానికి బేస్ అంటే ఇక్కడ బేకింగ్ సోడా తీసుకొని దానికి అప్లై చేసినట్టయితే అంటే ఇట్ ఈస్ ఏ వీక్ బేస్ సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా నువ్వు తీసుకొని మనం అప్లై చేసినట్టయితే అంటే ఆ యాసిడ్కి ఈ బేస్ మనకు రాయడం వల్ల అక్కడ ఆ మంట అనేది మనకు తగ్గడం జరుగుతుంది. సో అక్కడ కీటకం కుట్టినప్పుడు మన శరీరంలోకి మనం ఫార్మిక్ యాసిడ్ వెళ్తుంది కాబట్టి కాస్త మంటగా ఉంటుంది. అప్పుడు మనము ఈ బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ను అప్లై చేసినప్పుడు ఆ నొప్పి అనేది తగ్గుతుంది. అలానే ఆకులపై ఏమైనా ముళ్ళు ఉన్నట్టయితే అవి మన శరీరంలోకి మిథనోయిక్ యాసిడ్ని పంపించడం జరుగుతుంది. సో అప్పుడు మనకు ఒక రకమైన దుద్దర్లు కానీ లేదంటే ఒక రకమైన మంటగా ఉంటుంది. సో అటువంటప్పుడు మనం ఇక్కడ బేకింగ్ సోడాను అప్లై చేసినప్పుడు ఆ మంట అనేది తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు బేకింగ్ సోడా వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనకు కొన్ని ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో చూస్తే క్యాబేజీ రసం అది ఎసిడికా బేసికా అని అడుగుతాడు. ఏ మీడియంలో ఉంది అని అడగడం జరుగుతుంది. ఇకపోతే పసుపు నీరు అది ఎసిడికా బేసిక్ మీడియమా అని అడగడం జరుగుతుంది. తర్వాత రంగు పుష్పాలు లేదంటే ఆకర్షణీయంగా ఉన్న పత్రాలు ఇవి ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా అని అడుగుతుంటాడు. అంటే ఇవన్నీ ఏవైతే రెడ్ క్యాబేజీ రసం అనుకోండి పసుపు నీరు అనుకోండి ఇవన్నీ మొత్తము యాసిడిక్ అంటే యాసిడ్ రూపంలో ఉన్నవి అని మనం చెప్పాలి. కాబట్టి ఇవన్నీ చాలా క్రిటికల్ అయిన క్వశ్చన్స్ మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడుగుతూ ఉంటాడు. సో బేస్ విషయంకి వస్తే మనము ఇవి కొన్ని జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. మన జారుడు స్వభావం కలిగి ఉన్న వాటిని బేస్ అని ఇక్కడ ఎసిడిక్ నేచర్లో ఉండే వాటిని యాసిడ్ అని అంటాము. సో జనరల్గా ఎసిడిక్ నేచర్ మన స్టమక్లో చాలా మటుకు ఏం జరుగుతుంది ఒక రకమైన నొప్పి అనిపిస్తుంది. ఎందుకలా అంటే జనరల్గా హియర్ మన స్టమక్లో HCl యాసిడ్ ఉంటుంది. అది యాసిడ్ ఉండడం వల్ల సమయంకి ఫుడ్ తినకపోవడం వల్ల బాడీ తన పని తాను చేసుకుపోతుంది. అంటే ఏమవుతుంది స్టమక్లో యాసిడ్ రిలీజ్ అవుతుంది. యాసిడ్ రిలీజ్ కావడం వల్ల ఆడ మొత్తం ఎసిడిక్ నేచర్ అవుతుంది. ఎసిడిక్ నేచర్ అంటే ఆటోమేటికల్లీ స్టమక్లో ఉన్న ఆ యొక్క సెల్స్ని అది తినేస్తుంది. సో ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ అల్సర్. కాబట్టి సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇది మోర్ ఎసిడిక్ నేచర్ అయ్యి సో ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ అల్సర్.
కాబట్టి ఎవ్రీ 3 అవర్స్కి మనం కొంచెం కొంచెం ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. పొద్దున ఎప్పుడో మార్నింగ్ 8 o'clock తీసుకొని ఈవినింగ్ 8 o'clock మళ్ళీ ఫుడ్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ స్టమక్. కాబట్టి స్టమక్లో ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ సో ఇట్ ఈస్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ అల్సర్. కాబట్టి మనం ఎప్పుడు టైంకి ఫుడ్ తీసుకోవాలి, లేదంటే స్టమక్లో యాసిడ్ నేచర్ పెరుగుతుంది. సో హియర్ సోడియం కార్బోనేట్ రియాక్ట్స్ విత్ HCl. అప్పుడు మనకి ఏమి ఇస్తుంది ఇక్కడ? NaCl ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం కార్బోనేట్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్. సో 2HCl 2NaClగా మనము రాయడానికి వస్తుంది. తర్వాత చూసినట్టయితే మనకు కాల్షియం రియాక్ట్ విత్ వాటర్. ఇటువంటి రియాక్షన్స్ జనరల్గా ఇస్తూ ఉంటాడు కామన్గా. సో హియర్ కాల్షియం 2H2O టు ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ మనకు హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. దీస్ రియాక్షన్స్ ఆర్ జనరల్గా పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడుగుతూ ఉంటాడు టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్. అంటే ఇక్కడ మనము వాటర్ కాల్షియం రియాక్ట్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ వాటర్ హైడ్రోజన్ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలానే పొటాషియం క్లోరేట్ KClO3 ఆన్ స్ట్రాంగ్ హీటింగ్ సో న్యాచురల్లీ యూ విల్ గెట్ KCl ప్లస్ O2 గ్యాస్గా లిబరేట్ అవుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేసినట్టయితే 2 moles ఆఫ్ KClO3 గివ్స్ రైస్ టు 2 moles ఆఫ్ KCl ప్లస్ వాటర్ 3 moles ఆఫ్ వాటర్ ఆక్సిజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో ఇటువంటి రియాక్షన్స్ జనరల్గా అడుగుతుంటాయి. ఇవే కాకుండా సపోజ్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 సో 4 moles ఆఫ్. సో ఇక్కడ చూసినట్టయితే పొటాషియం డైక్రోమేట్ ఆన్ స్ట్రాంగ్ హీటింగ్ చూసినట్టయితే ఇక్కడ హీట్ చేస్తే పొటాషియం CrO4. సో హియర్ పొటాషియం క్రోమేట్ ప్లస్ వాటర్ Cr2O3 chromic acid plus here what happened chromic oxide plus what you will get oxygen gas is formed. So ఇక్కడ balance చేసినట్టయితే 4 moles then here 4 and here 2 moles of chromic oxide and here finally here 3 moles of water oxygen gas is formed. So like this here what happened sodium dichromate on strong heating potassium chromate chromic oxide and oxygen is formed. Suppose similarly ammonium dichromate Cr2O7 gives rise to on heating. So here Cr2O3 chromic oxide ga and plus N2 gas plus water H2O ga maniki ikkada liberate aitundi. So here naturally you will get 2 moles 2's so naturally here 4H2O. So here what happened ammonium dichromate on strong heating you will get a chromic oxide and nitrogen and finally here water molecules are formed. Similarly sodium bicarbonate on heating already manam chusam ikkada sodium bicarbonate so gives rise to sodium carbonate plus water plus carbon dioxide is formed. Generally these reactions are very very important. Generally carbonates విషయానికి వస్తే magnesium carbonate on heating naturally you will get a magnesium oxide plus carbon dioxide is formed. So like this to form the respective oxide with the liberation of carbon dioxide. Similarly suppose magnesium bicarbonate on heating. Magnesium bicarbonate on heating, strong heating, naturally you will get a magnesium oxide plus water plus carbon dioxide gas is liberated. So here naturally when bicarbonates on strong heating to form the respective oxides, so water plus carbon dioxide. ఎప్పుడైతే ఇక్కడ కార్బోనేట్స్ ఉంటాయో naturally here carbon dioxide gas is liberated. So similarly calcium bicarbonate on strong heating. So heat చేసినట్టయితే naturally what you will get calcium bicarbonate on heating
naturally you will get a calcium carbonate plus water plus carbon dioxide gas is liberated. ఇక్కడ ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ is liberated due to presence of these carbonates. So naturally you will get what a carbon dioxide gas. Similarly, suppose calcium oxychloride, మనం బ్లీచింగ్ పౌడర్ని తీసుకున్నాం, కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఆన్ స్ట్రాంగ్ హీటింగ్ naturally you will get a calcium chloride plus oxygen gas is liberated. So like this, calcium oxychloride on strong heating you will get calcium chloride plus oxygen gas is liberated. దీన్ని బ్యాలెన్స్ చేస్తామంటే 2 moles of CaOCl2 on heating you will get 2 moles of calcium chloride and oxygen gas is liberated. So here similarly lead nitrate, ఇది చాలాసార్లు ఏ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అయినా అడుగుతూ ఉంటాడు. lead nitrate on heating, హీట్ చేసినట్టయితే వాట్ యూ విల్ గెట్ lead oxide and water plus NO2 plus water, ఇక్కడ oxygen gas is liberated. So oxygen gas is liberated. So here generally 2 moles of lead nitrate on heating, what you will get? You will get 2 moles of lead oxide and here 4 moles of water nitrogen dioxide and finally here oxygen gas is liberated. So like this, lead nitrate on heating, lead oxide, NO2 and oxygen gas is liberated. So like this, the respective carbonates, so magnesium carbonate on heating uses to magnesium oxide and carbon dioxide, magnesium bicarbonate on heating you will get magnesium oxide, water and carbon dioxide, calcium bicarbonate on heating you will get calcium carbonate, water and carbon dioxide. So here calcium oxychloride on heating you will get calcium chloride and oxygen gas. So here lead nitrate, so on heating you will get lead oxide, the NO2 and oxygen gas is liberated.